ఫ్రెండ్స్, ఈ రోజు పాటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మా గార్డెన్ లో నేను చేసేది మీకు చూపిస్తా ఈ రోజు ఎట్లా చేస్తాను. చూడండి, ఇక్కడ హోల్స్ కొట్టుకోవాలి. దీనికి చూసారా, ఇట్లా హోల్స్ కొట్టుకొని పెంకులు ఉన్నాయి కదా, ఇట్లా పెట్టకుండా ఇట్లా పెట్టాల. ఇట్లా ఎందుకు పెట్టుకోవాలంటే మనం వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ ఎక్కువ ఉంటే కిందకి వచ్చేస్తుంది అంట. దాని గురించి ఇట్లా పెట్టుకుంటాం. ఇంకో మాట చెప్పాలి గురించి, ఇది మా అక్క వాళ్ళ గార్డెన్, మాది కాదు. అయితే నేను వీడియోలో నేను వస్తున్నా, మా అక్క రావట్లేదు. మా అక్క ఎలా చెప్తుందో నేను అట్లా చెప్తున్నా. ఇట్లా పెట్టుకున్నాక పెంకులు మట్టి వేసుకోవాలి కొంచెం. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంటాయి పాట్స్. టెర్రస్ గార్డెన్ వాళ్ళకి తొందరగా లైట్ వెయిట్ గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మొక్కలు తొందరగా గ్రోత్ అవుతాయి. తర్వాత ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వేస్టేజ్ అవి వేసుకోవాలి. కొంచెం మట్టి వేసుకుని ఈ వేస్టేజ్ వేసుకోవాలి. తర్వాత ఇంకోటి చూపిస్తా, ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఇది బెల్లం. ఈ బెల్లం కొంచెం ఇట్లా తురుముకొని వేసుకోండి. దీనివల్ల ఎత్వం మూసి వచ్చి కంపోస్ట్ తొందరగా తయారవుతుంది. ఇప్పుడు వెదర్ హాట్ గా ఉంటుంది, అంటే సమ్మర్ కదా, తొందరగా అవుతుంది. ఇలా వేసుకొని మళ్ళీ మట్టి వేసుకోండి. ఎట్లా అంటే బిర్యానీ దమ్ పెట్టినట్టు వేసుకోండి. కొంచెం మట్టి, కొంచెం కూరగాయలు అట్లా. తర్వాత ఇంకొంచెం కూరగాయలు వేసుకో. ఇట్లా వేసుకొని దీని వల్ల తొందరగా ఎర్త్వామ్స్ వస్తాయి బెల్లం వల్ల. ఇది ఒక చిన్న టిప్, ఫాలో అవ్వండి. ఇది మా అక్క చెప్పింది, నాకు తెలియదు దీని గురించి. ఇది మట్టి వేసుకోండి. ఇది కూడా మట్టి మొత్తం కాదు, దీంట్లో ఊక కలిపిన మట్టి. ఇది ఊక అంటే తెలుసు కదా, రైస్ మిల్ దగ్గర దొరుకుతుంది. ఇట్లా మట్టి మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు లైట్ వెయిట్ గా ఉంటుంది బకెట్ ఇది, అంటే మనం ఎక్కువ మట్టి వేయట్లేదు కదా. ఇట్లా వేసుకొని దాంట్లో మొక్కలు వేసుకుంటే మంచి గ్రోత్ కూడా తొందరగా వస్తుంది. ఇంకోటి గుల్లగా చూడండి, ఇది సాయిలీలా స్టోర్ నుంచి బుక్ చేసాము. ఎర్రమందార గోంగూర. అయితే ఇప్పుడు నేను వేస్తున్నా దీంట్లో. మేము ఇంకా వేసాం, బెండకాయ ఇవి అవన్నీ వేసాం, కానీ అది తీయలేదు వీడియో, ఎందుకంటే బోర్ కొట్టేస్తుందని. ఇది ఒకటే చూపిస్తున్నా. మీకు కావాలంటే దీని గురించి లింక్ పెడతాము, కామెంట్ పెడితే దీన్ని ఎక్కడ దొరుకుతాయి, ఏ స్టోర్ లో దొరుకుతాయని లింక్ పెడతాం చూడండి. ఇప్పుడు దీన్ని పెడుతున్నాయి. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెట్టాము కదా, ఇప్పుడు కూరగాయలు వేసాము, ఇది వేసాము కుళ్ళిపోతుందేమో అని ఆలోచన పెట్టుకోకండి. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తున్నాం కదా, విత్తనాలు రూట్స్ వచ్చి కిందకి వెళ్ళే వరకు మనకు కంపోస్ట్ అయిపోతుంది. సమ్మర్ గా తొందరగా అయిపోతుంది. దాని వల్ల ఇప్పుడు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. పురుగులు రావడము, తర్వాత దానికి వైరస్ లా రావడం అలాంటివి ఏమి ఉండదు. ఇవి పెట్టినా చూడండి, ఈ గింజలు గోంగూరవి, ఎర్ర గోంగూర. సరే అంతేనా, ఈ రూట్స్ వచ్చే వరకు కింద కంపోస్ట్ అయిపోతుంది. సరే చూడండి, ఈ విత్తనాలు వేస్తాం కదా, దీంట్లో వాటర్ ఎలా వేసుకోవాలంటే ఒకటేసారి ఇలా వేసుకోకూడదు, మగ్గుతో ఇలా చేత్తో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే విత్తనాలు వేస్తాం కదా, ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల విత్తనాలు అన్నవి చెదిరిపోకుండా ఉంటాయి. ఎక్కువ కూడా వాటర్ వేయకూడదు, కొంచెం వేసుకోండి. సమ్మర్ కానీ రోజు వేసుకుంటూ ఉండాలి వాటర్. తర్వాత ఇవి వచ్చిన తర్వాత మొక్కలు మీకు చూపిస్తాం మళ్ళీ ఇంకో వీడియోలో. ఇది పర్టికులర్ గా ఎర్రమందారం వేసుకున్నది ఎందుకంటే దాని ఫ్లవర్స్ గురించి చాలా బాగుంటాయంట. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.